కట్టంటే లేదు అన్న పర్ఫెక్ట్ అని చెప్పాడు మీ గురించి. అంటే నేను మొహం చూడలేదు. చెప్పాను మేడం ఉండండి, పర్ఫెక్ట్ ఇచ్చారు కానీ అందరూ పర్ఫెక్ట్ అని చెప్పాడు. బ్యాంక్ పిలిపించి డబ్బులు ఒకే ఇద్దరే ఇచ్చాడు అమౌంట్. తర్వాత తీసుకుంది ఈ అమ్మాయి దగ్గర తర్వాత వసూలు చేసేవాడు. మేడం చేయి మేడం వాళ్ళు ఇచ్చేస్తారు. ఒక మాట నేను నిలబడి నాకు చెప్పాడు కట్టమని. నేను ఏ రెండు చీట్లు ఉన్నాయి పెద్ద చీట్లు కట్టలేదు అన్నా. అయితే నీ బాధ్యత ఏంటి? అతను చనిపోయాడు. చెప్పండి మేడం, మనం చీట్లు గొంతు తాగి పెట్టే ఇవ్వాలి. చెప్పాను మేడం, ₹1 కోటి వస్తాయి మీరు. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలు ఎలా ఇబ్బంది పడతారు కదా సార్. ఈమెకు మా అమ్మాయికి కడుపు మండుతున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పండి మాకు, ఇప్పుడు చెప్పేది నాన్న స్నేహితులు ఉంటావు వాళ్ళ నాన్న. ఇప్పుడు కూడా నెంబర్ డిలీట్ చేయలేదు. వస్తే నా షాప్ కదా ఈ అమ్మాయి ఇప్పుడు దాకా నాకు చెప్పలేదు. నేను చెప్పినమ్మా పూర్తిగా నా మాట తర్వాత నీ ఇష్టం. నాకు నీకు నీ మీద కన్నా ఆమె మీద ఎక్కువ మంది అన్నారు. కనీసం నాకు చెప్పలేదు. 3 నెలలైంది. ఆ రోజు 1 గంట దాకా ఉంది. మేము కడుపులో మండి ఎంత బాధపడి ఎంత చేసాం. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అంటే మా ఎందుకు చెప్పుకోవాలి మీ ప్రేమతో ఏం చెప్పట్లేదు వాళ్ళు. ఇప్పుడు పరువు కుటుంబం ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఇప్పుడు దాకా నాకు చెప్పలేదు. నా బాధ మామూలు లేదు ఆ మీద, మీ మీద కాదు. ఇప్పుడు మీ శ్రీనివాస అబ్బాయి నాకు చేసి ఉంటా. నేను చెప్పినమ్మా, అదో నేను చెప్పినమ్మా. మాట్లాడతా నువ్వు మాట్లాడు. రైస్ మిల్ అంటారు మీదే. శ్రీనివాస్ మీ అబ్బాయి ఏం చేస్తాడు? దెబ్బ తిన్నా బిజినెస్ ఏం చేస్తున్నాడు? సాములు బిల్లు చేశారు. అదే చూస్తే ఫోటో చూసారు. మనకి ఎన్ని వద్దమ్మా, నీకు 100 బాధలు ఉంటాయి, వీళ్ళకి 1,00,000 ఉంటాయి, మా ప్రొద్దున మా 1 కోటి ఉంటాయి. ఇవన్నీ వద్దు. మాకు టైం అయిపోయింది. ఇంట్రెస్ట్ సహాయాలు మీ డబ్బులు మేము ఇంట్రెస్ట్ తెచ్చి కట్టింది మీకు. వాళ్ళు ఇంట్రెస్ట్ తెచ్చి మొన్న 6 లక్షలు నేను చెప్పానమ్మా. పేడ తిని పిండి ఉన్న దాంట్లో సర్దుకొని వాళ్ళు 5 లక్షలు తెచ్చారు ఇంట్రెస్ట్కి. అదే మీరు ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదుగా. ఇప్పుడు చెప్పడం కాదమ్మా, మాకు డబ్బులు కావాలి. శ్రీనివాస్ గారిని కొంచెం ఫోన్ చేసి పిలిపిండి. నేను చెప్పామ్మా, శ్రీనివాస్ గారిని పిలిపించి పెద్దాలని నేనేం మాట్లాడతాం. మేము శ్రీనివాస్ గారిని పిలిపించి ఒకసారి మాట్లాడి అతను ఆ టైం ఒకసారి చూస్తాం మేము కూడా. ఎందుకంటే మేము కూడా అంత ఇది కాదు. మేము టౌన్ పుట్టి పెరిగి ఉండడం, ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళం. కరెక్ట్ అమ్మా, నీకు కాదలేదు. నువ్వు పద్ధతి పెద్దగా చెప్పావు, మా బాధ నీకు చెప్పావు. మేము కూడా వాడు కొత్త కాదు. ఆ పిల్లాడు కరోనా వచ్చి ఇక్కడ ఉన్నాడు కానీ ఆ పిల్లాడు పసిపిల్లప్పుడు వెళ్ళిపోయారండి. పిల్లలను తీసుకుని వాళ్ళు విడిగానే బతికారు. కరోనా వచ్చి దెబ్బతింటే రమ్మంటే వచ్చాడు. 2 సంవత్సరాలు నేను చెప్పేది ఏనండి. 20 సంవత్సరాల నుంచి నేను సీట్లు నడుపుకున్నానండి. కొంచెం దెబ్బత ఏదో మార్గం చూసుకుని మేము ఎవరు అప్పు చూద్దామని. ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోతే ఏదైనా పావలాది ఇంకొక పావలా వస్తే అందరికి సర్దుబాటు చేస్తామని మేము చూస్తున్నామండి. అది ఇంకేం లేదు కదా. ఇంకో మాట కరోనా దెబ్బతిన్నాడు మా ఫ్రెండ్ చచ్చిపోయాడు. ఏం చేద్దాం? చేసేదేమి లేదు. పిల్లాడు వ్యాపారం చేసుకుని వాడు బతికేవాడు. కరెక్టేనమ్మా, నువ్వు చేరదీశావు. నువ్వు వాడుకున్నావు అబ్బాయిని. నీ అబ్బాయి ఏమవుతాడు? కొడుక నీ కొడుకు నువ్వు వాడుకున్నావు. మాలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి చీట్లు పెట్టించి వాడుకున్నావు. నేను చెప్పాను మేనేజ్మెంట్ నువ్వు చేసుకో. నువ్వు అంటే మేము కట్టేవాళ్ళం కాదమ్మా. నేను చెప్పేదమ్మా, ఇప్పుడు మీరంటే మేము కట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరంటే కట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే పెద్ద వయసు మీరు ఆస్తి పాస్తుందా కట్టేవాళ్ళం. మీ అబ్బాయి మొహం చూసి మేము మీ అబ్బాయి ఆత్మీయత 2 సార్లు 3 సార్లు చీట్లు కట్టుకుంటూ వచ్చాం. అంతకుముందు ఎలా ఇచ్చాడో ఫామ్ ఇచ్చాడు, అంతకుముందు కొట్టాం. అందుకని మీ అబ్బాయిని ఒకసారి పిలిపిండి, ఫోన్ చేయండి. తప్పేండి? ఇప్పుడు నా బాధ మీ మీద కదండి, ఈ మీద వీళ్ళిద్దరి మీద నా బాధ. ఎందుకంటే కనీసం మాకు ఇంత ప్రేమ అదేనమ్మా నమ్మకం లేదు. ఎప్పుడెందుకు బాధపడతావు? ఏం చేద్దాం లేక
ఆయన బాగాలంటే అబ్బాయి అప్పుడు డెబ్బై ఇక్కడ వచ్చాడయా నేను అంతా చేస్తున్నాను నేనంటే చూసుకునేటప్పుడు ఏదన్నా ఉన్నా కూడా నేను రేపు ఏర్పాటు చేసి కొంచెం ఎలక్షన్ అయిపోయినాక కొంచెం ఏదైనా పావలా అయితే ఇంకో పావలా అయితే ఒక అతిమి గొడ్డాలు చదవటానికి బాగుంటుందని మా పై అసలు మా ఇవన్నీ నమ్మి నువ్వు కట్టాల్సింది. నా మాట ఏంటంటే ఈ అమ్మమ్మ గారు ఉన్నారు, మాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు తెలిసింది అని మాకు ఇప్పుడు దాకా తెలియదు. నాన్నోడు చెప్పాడు ఏం మాట మాకు చెప్పాడు. అసలు నాన్నోడు తెలీదు. చెప్పాడు అక్కడ శ్రీనివాసరావు చెప్పాడు నాకు. ఇంటి దగ్గర కూడా రాలేదుగా. అసలు అమ్మమ్మ గారు మొహమే చూడలే మేము. వాళ్ళు బయట తెచ్చుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు? అదే ఈ టైంకి అయితే వాళ్ళు బయట తెచ్చుకునే అవసరం ఏముంది? 5 లక్షలు చూపించారు, నోటు కూడా చూపించారు. 2 రూపాయల వడ్డీకి వెళ్ళి 3 నెలల నుంచి కడుతున్నాం మేము. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని మేము మరి అయినా సరే వాయువు సార్ వచ్చి ఆ. మాకు రాత్రి పడతారు, రాత్రి గ్యాస్ ఉంది. డైలాగ్ చాయ్తో బచ్చి